రండి ఇప్పుడు మహాభారతంలోని ఎపిసోడ్ 5 లో భీష్ముని యొక్క ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. హస్తినాపుర రాజ్యానికి పాలకుడైన భీష్ముడు తన తండ్రి శంతనుని ఆజ్ఞను పాటిస్తూ రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడిపేవారు. ఒకరోజు గంగానది ఒడ్డున వేటకు వెళ్ళినప్పుడు ఒక పడవలో అందమైన యువతిని చూసెను. ఆమె పేరు అంబ. భీష్ముడు ఆమెను గౌరవంగా చూసి తన రాజు విచిత్ర వీర్యునికి వివాహానికి యోగ్యురాలని అనుకున్నారు. అందుకే ఆమెతో పాటు అంబిక, అంబాలికలను కూడా హస్తినాపురానికి తీసుకొచ్చారు. కాని అంబా మనసులో మాత్రం ఇంకొకరిపై ప్రేమ ఉంది. అతని పేరు సాల్వరాజు. ఆమె భీష్ముని ముందు ఆ విషయం వెల్లడించింది. భీష్ముడు సత్యవంతుడైన ధర్మాత్ముడు. ఆమెను బలవంతం చెయ్యలేదు. నీ మనసు ఇంకొకరితో ఉంటే నేను నీ జీవితాన్ని బంధించను అని చెప్పి ఆమెను సాల్వుని వద్దకు పంపించారు. కాని సాల్వరాజు ఆమెను తిరస్కరించారు. ఆ బాధలో అంబా కోపంతో భీష్ముని మీద ద్వేషం పెంచుకుంది. అప్పుడు భీష్ముడు ఒక మహాప్రతిజ్ఞ చేశారు. నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, కురు వంశానికి రాజ్య హక్కు కోరను, నా జీవితం ధర్మానికి అంకితం అని. ఆ ప్రతిజ్ఞతో భీష్ముడు దేవతల ప్రశంసలు పొందారు. ఆకాశం నుండి దివ్య కాంతులు కురిశాయి. దేవతలు వాక్కిచ్చారు, నీవు నీ మరణ సమయాన్ని నీ ఇష్టంతో నిర్ణయించుకునే వరం పొందావు అని. అలా భీష్ముడు ధర్మానికి ప్రతీకగా నిలిచును. అతని ప్రతిజ్ఞ కురు వంశానికి బలం, మహాభారతానికి పునాది. ఈ భీష్ముని ప్రతిజ్ఞ యొక్క సారాంశం ఏమిటంటే, భీష్ముని త్యాగం, ధర్మ నిబద్ధత మహాభారత యుద్ధం వరకు ప్రతిధ్వనించింది. అతను కేవలం యోధుడు కాదు, ధర్మానికి జీవంత ప్రతిరూపం.